మీకు తెలుసా, పూరి జగన్నాథ్ ఆలయం లోపలికి వెళ్లే సమయంలో ఈ 3వ మెట్టు మీద కాలు పెడితే నరకానికి వెళ్తారంట. పురాణాల ప్రకారం జగన్నాథ్ ఆలయంలో మొత్తం 22 మెట్లున్నాయి. అందులో ప్రతి ఒక్క మెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక రోజు యమలోకానికి ఒక్క పాపి కూడా రాడు. అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యంతో చిత్రగుప్తుని అడగగా, చిత్రగుప్తుడు, ప్రభు, దీనికి కారణం ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే పూరిలో జగన్నాథుని దర్శనం చేసిన మానవులు ఎన్ని పాపాలు చేసినా వారిని క్షమించి విముక్తి ప్రసాదిస్తున్నాడు. దాంతో సులభంగా మానవులు పాప విముక్తులు అవుతున్నారు. ఈ మాటలు విన్న యమధర్మరాజు వెంటనే జగన్నాథుని వద్దకు వెళ్లి, ప్రభు, ఈ మానవులు వారి జీవితంలో పాపాలన్నీ చేసి మళ్ళీ బుద్ధిమంతుల్లాగా మీ దర్శనం చేసుకుని నరకానికి రావాల్సిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తున్నారు. నరకానికి ఒక్క మానవుడు కూడా రావడం లేదు. దీనికి మీరే ఒక ఉపాయం చెప్పండి అని అంటాడు. అది విన్న జగన్నాథుడు బాగా ఆలోచించి ఇలా అంటాడు, నన్ను దర్శించుకోవడానికి భక్తులు ఈ మెట్లెక్కి వస్తారు కదా, మీరు మందిరం ముందు ఉన్న 3వ మెట్టు మీద ఉండండి. దానిని యమశిల అని పిలుస్తారు. ఎవరైతే నా దర్శనం చేసుకుని తన పాపాలు పోగొట్టుకుని తిరిగి వెనక్కి వెళ్తూ ఈ మెట్టు మీద కాలు పెడితే మళ్ళీ వారి పాపాలు తిరిగి వెనక్కి వస్తాయి. అప్పుడు మీరు వారిని నరకాన్ని తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్తాడు. అది విన్న యమధర్మరాజు సంతోషంగా వెళ్తాడు. ఇలా ప్రతి కథ వెనుక ఒక రహస్యం ఉంటుంది. అలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి